3 కామన్ క్వశ్చన్స్ దట్ ఐ గెట్ ఆస్క్డ్ యాజ్ ఎ డర్మటాలజిస్ట్. సో ఫస్ట్ వన్, చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, డాక్టర్ మాకు ఏ సన్ స్క్రీన్ అయితే బెస్ట్ ఉంటుంది అని చెప్పి. ఎనీ సన్ స్క్రీన్ విచ్ యూ కెన్ యూస్ ఎవ్రీ డే కన్సిస్టెంట్ గా. సన్ స్క్రీన్ లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. సో మీ స్కిన్ టైప్ కి ఏ సన్ స్క్రీన్ సూట్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ ఫ్రమ్ యువర్ డాక్టర్ అండ్ స్టిక్ టు ఇట్. సెకండ్ క్వశ్చన్, మేము ఫేస్ కి ఏమేమి చేయించుకోవాలి? ఫేస్ కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ వాట్ యూ వాంట్, వాట్ ఆర్ ద కన్సర్న్స్ అనుకుంటారో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. టు స్టార్ట్ విత్, యూ హ్యావ్ టు వాష్ యువర్ ఫేస్ అట్లీస్ట్ ట్వైస్ డైలీ అండ్ దెన్ యూజ్ ఎ గుడ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో ఫస్ట్ అవి యూజ్ చేయాలి. వెన్ యూ డూ దట్, మనకి లేటర్ ఆన్ ప్రొసీజర్స్ అనేవి దోస్ ఆర్ ద యాడ్ ఆన్ ట్రీట్మెంట్స్ విచ్ యూ కెన్ డూ డిపెండింగ్ అపాన్ యువర్ కన్సర్న్. సో థర్డ్ వన్, హెయిర్ ఫాల్ నాకు చాలా ఎక్కువ అవుతుంది అనేది. హెయిర్ ఫాల్ అనేది మనకి మెయిన్ గా చాలా ఫ్యాక్టర్స్ వల్ల అవుతూ ఉంటుంది. మెయిన్ గా 2 మేజర్ కాజెస్ ఫర్ హెయిర్ ఫాల్ కెన్ బి, ఒకటి ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా అండ్ అదర్ వన్ ఇస్ టీలోజన్ ఎఫ్లూవియం. ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అంటే మనకి బట్టతల మనకి తెలుగులోని. సో అది యూజువల్లీ జెనెటిక్స్ ప్లే మేజర్ రోల్. బట్ దాంతో పాటుగా మనకి ఎనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఆర్ ఎనీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఉండేటప్పుడు దట్ కెన్ ట్రిగర్. అలానే టీలోజన్ ఎఫ్లూవియం అంటే మనకి డిఫ్యూజ్ హెయిర్ షెడ్డింగ్ ఆఫ్టర్ ఎనీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఆర్ ఎనీ వైటమిన్ డెఫిషియన్సీ, మేజర్ సర్జరీస్ కానివ్వండి, వాటి వల్ల మనకు అవుతూ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ అండ్ ట్రీట్ యూ ఫర్ ఇట్. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ దట్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఇన్ మై ప్రాక్టీస్. సో ఇది కాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్.